హలో, గుడ్ మార్నింగ్. నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. నేను ASP.NET MVC యూజ్ చేసి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ ఫస్ట్ మోడల్ యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ని ఎలా సెటప్ చేయాలి అనేది ఇప్పుడు వివరించబోతున్నాను. ముందుగా మనం ఒక ఎంటీ ASP.NET MVC ప్రాజెక్ట్ని తీసుకోండి. అందులో హోమ్ కంట్రోలర్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ యాడ్ చేయండి. అదే సొల్యూషన్కి అదే ఒక క్లాస్ లైబ్రరీ ప్రాజెక్ట్ తీసుకొని దానికి అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్, ఎంటిటీస్ అనే మూడు ఫోల్డర్స్ని యాడ్ చేయండి. ఒక డిఫాల్ట్ క్లాస్ ఒకటి వస్తుంది, అది డిలీట్ చేసేయండి, పర్వాలేదు. ఈ మూడు యాడ్ చేసిన తర్వాత సొల్యూషన్కి వచ్చి మేనేజ్ అండ్ న్యూగెట్ ప్యాకేజెస్ ద్వారా ఎంటిటీ ఫ్రేమ్వర్క్ని యాడ్ చేయండి. చాలా సింపుల్. ఇక్కడ వస్తుంది ఇన్స్టాల్ అని కొట్టడం. ఈ రెండు ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకుంటారు, ఇన్స్టాల్ అని కొడతారు. ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఇక్కడ అన్ఇన్స్టాల్ అని చూపెడుతుంది. సో నేను ఇన్స్టాల్ చేయను. మామూలుగా మీరు చేసుకున్నప్పుడు మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక క్లాస్ని యాడ్ చేయాలనుకున్నాను. జస్ట్ ఎంప్లాయీ అనే క్లాస్ని అసలు ఈ మూడు ఫోల్డర్లు దేనికి పెట్టాను ముందు చెప్తాను. అబ్స్ట్రాక్ట్లో నేను ఇంటర్ఫేసెస్ పెడతాను. కాంక్రీట్లో రిపోజిటరీస్ రాస్తాను. ఎంటిటీస్లో వచ్చి మోడల్స్ని రాసుకుంటాను. అంటే క్లాసెస్ మన టేబుల్ని క్లాస్ ఫార్మాట్లో ఇందులో రాస్తాను. ఇప్పుడు ఒక ఎంప్లాయీ అనే టేబుల్ క్లాస్ని ఎలా రాయాలో చూద్దాం. మామూలుగా ఒక ఐడి ఇచ్చాను. దీన్ని ఎంపీ ఐడి అని డిఫాల్ట్ కీ ఇచ్చాను. దీన్ని ప్రైమరీ కీ చేయాలనుకుంటే system.component model డేటా అనోటేషన్ యూజ్ చేస్తే ఇది ప్రైమరీ కీ కింద తీసుకుంటాం. పబ్లిక్ ఎంపీ మెయిన్ ఇంకో అట్రిబ్యూట్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా ఈ రెండింటిని ఎలా క్రియేట్ చేద్దాం అనేది చూద్దాం. ఇప్పుడు ఇందులో ఇంటర్ఫేస్ని రాస్తున్నాను. ఇంటర్ఫేస్ వచ్చి ఒక ఐటమ్ తీసుకొని ఇంటర్ఫేస్ పెడతాను. దాని పేరు వచ్చి ఎంప్లాయీ రిపోజిటరీ అని పెడతాను. ఓకే, దీనికి పబ్లిక్ పెడతాను. పెట్టి ఇందులో నార్మల్గా లిస్ట్ యూజ్ చేసి ఒక లిస్ట్తో పెట్టుకొని లిస్ట్ ఎంప్లాయీస్ రిటర్న్ చేస్తాను. గెట్ ఎంప్లాయీస్ అనే మెథడ్ రాస్తాను. నార్మల్గా గెట్ ఎంప్లాయీస్ అనే మెథడ్ రాస్తాను. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ మనం ఇంటర్ఫేస్ రాసాం కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్ ఇందులో రాయాలి కాబట్టి ఇందులో రాస్తాం. ముందుగా ఇది రాసే ముందు డీబీ కాంటెక్స్ట్ని మనం సెట్ చేసుకోండి. డీబీ కాంటెక్స్ట్ అంటే అదే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మనం కనెక్షన్ అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చూద్దాం. దాని పేరు EMP DB కాంటెక్స్ట్ అని వచ్చింది. ఓకే, దీన్ని DB కాంటెక్స్ట్ అనే దాన్ని యాడ్ చేస్తాం. system.data.entity ఉంటుంది, యాడ్ చేస్తాం. ఇది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ యాడ్ చేసుకున్న తర్వాత మాత్రం వస్తుంది. ఇప్పుడు మనం ఒక సింపుల్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాం. బేస్ ఆఫ్ ఇందులో మనం కనెక్షన్ స్ట్రింగ్ ఇస్తాం. ఆ కనెక్షన్ స్ట్రింగ్ ఎక్కడ ఇస్తామంటే కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ ఇస్తాం. ఇప్పుడు web.configలో మనం ఏదైతే కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ ఇస్తామో అది ఇక్కడ ఇస్తాం. ఓకేనండి, ఇలా పెట్టుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదండి. ఇందులో వచ్చి మనం
కాన్ఫిగరేషన్ సెట్ చేస్తాను. అంటే లేజీ లోడింగ్ సెట్ చేయాలనుకుంటే ఇది మీ ఇష్టం, నేను సెట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి రాస్తాను. లేజీ లోడింగ్ అనేటువంటి ఈక్వల్ టు ఫాల్స్ పెడతాను. అంటే లేజీ లోడింగ్ తీసేస్తాను, ప్రస్తుతానికి నాకు అవసరం లేదనిపించింది కాబట్టి. ఇప్పుడు మనం నార్మల్గా డేటాబేస్ ఇనిషియలైజర్ యూస్ చేసి డేటాబేస్ డాట్ సెట్ ఇనిషియలైజర్ ఆఫ్ సేమ్ EFDB కాంటెక్స్ట్ ఆఫ్ ఈ నార్మల్గా చూడండి నల్ పెడతాం. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక క్లాస్ యాడ్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ ఎంప్లాయీస్ అనే క్లాస్ని యాడ్ చేసాం. ఇప్పుడు ఆ ఎంప్లాయీ అనే క్లాస్ని ఇక్కడ మనం DB సెట్ ద్వారా డిఫైన్ చేయాలి. పబ్లిక్ DB సెట్ ఎంప్లాయీ దానికి ఎంప్లాయీస్ అనిపిస్తాను, గెట్ కోలన్ సెట్. ఓకే, ఇప్పుడు ఒక ఓవర్రైడ్ మెథడ్ రాస్తాం. ఇక్కడ మనకి మోడల్ క్రియేట్ అవుతుంది. అంటే ఓవర్రైడ్ మెథడ్ దేనికంటే ఆన్ మోడల్ క్రియేషన్ అనేది ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ఓవర్రైడ్ చేస్తూ రాస్తాం. ఇలా రాస్తాం, మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మోడల్ బేస్డ్ ఆన్ మోడల్ బిల్డర్ ఆఫ్ బిల్డర్ క్రియేట్. ఇప్పుడు మోడల్ బిల్డర్ వచ్చింది కదండి. ఈ మోడల్ బిల్డర్లో మనం మోడల్ బిల్డర్ యూజ్ చేసి మోడల్ బిల్డర్ డాట్ ఎంటిటీ, మనం ఏ ఎంటిటీని అయితే పెట్టాలనుకుంటున్నాం, ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ అనే ఎంటిటీని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆఫ్ డాట్ టు టేబుల్ ఆఫ్, మనకి అక్కడ టేబుల్ నేమ్ ఏ విధంగా ఎంప్లాయీస్ అని పెడుతున్నాను నేను, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. ఎంప్లాయీస్ ఆఫ్ అనేస్తాం. ఓకే, ఇక్కడతో మనకి ఏంటంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అని మనకు తెలిసింది. అయితే ఏ కేసెస్లో క్రియేట్ చేయాలి, ప్రతిసారి క్రియేట్ చేసేయాలా అంటే లేదు అంటే ఆల్రెడీ ఉంది యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడతో మనం ఆపేస్తాం. లేదు నాకు కోడ్ ఫస్ట్ మోడల్ అంటే నార్మల్గా మనం క్రియేట్ చేసేది కాబట్టి ఇక్కడ మనం ఆ కండిషన్ రాస్తాం. లేదు నాకు ఆల్రెడీ డేటాబేస్ ఉంది, డేటాబేస్లో ఇదే స్కీమా ఉంది, ఇదే ఫార్మాట్లో స్కీమా ఉంది అనుకుంటే మనం ఇక్కడతో ఆపేస్తాం. లేదు మనకు క్రియేట్ అవ్వాలి అనుకుంటే డేటాబేస్ డాట్ సెట్ ఇనిషియలైజ్ ఆఫ్ EFDB కాంటెక్స్ట్ ఆఫ్ న్యూ. చూడండి ఇక్కడ క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, లేకపోతే క్రియేట్ చేయండి. డ్రాప్ క్రియేట్ డేటాబేస్ ఆల్వేస్, అంటే ఎన్ని ఉన్నాయి చూపెడతాను మీకు నార్మల్గా. అంటే క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ డేటాబేస్ ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే ఎక్కడ SQL సర్వర్లో కొత్తది క్రియేట్ చేయమంటున్నాను. లేదు ఆల్రెడీ డేటాబేస్ ఉంది కానీ ఉన్నా కానీ నాకు ప్రతిసారి జరగాలి, ప్రతిసారి కొత్తది జనరేట్ అయిపోవాలి. డ్రాప్ క్రియేట్ డేటాబేస్ ఆల్వేస్. ఇంకోటి చూడండి, డ్రాప్ క్రియేట్ డేటాబేస్ ఇఫ్ మోడల్ చేంజెస్, మోడల్ చేంజ్ అయినప్పుడు మాత్రం, అంటే నేను ఏమైనా సపోజ్ ఎంప్లాయీలో ఇంకో కొత్త వేరియబుల్ ఏదైనా యాడ్ చేశాను, అలా యాడ్ చేసినప్పుడు అలా ఏమైనా చేంజెస్ ఏమైనా చేసినప్పుడు మాత్రం ఇక్కడ డ్రాప్ క్రియేట్ అది డేటాబేస్ డ్రాప్ అయిపోయి కొత్తది క్రియేట్ అవ్వమని చెప్తాను. ఇప్పుడు మనకు అసలు డేటాబేసే లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది తీసుకుందాం. డ్రాప్ క్రియేట్ డేటాబేస్ ఆఫ్ EFDB కాంటెక్స్ట్ ఆఫ్ అంతే. ప్రస్తుతానికి డేటాబేస్ ఏం క్రియేట్ మనం చేయడం లేదు కాబట్టి అలా ఉంచుతున్నాను. ఇప్పుడు ఒక రిపోజిటరీని యాడ్ చేస్తాం. ఆల్రెడీ మనం ఎంప్లాయీ రిపోజిటరీని యాడ్ చేసాం కాబట్టి, ఇంటర్ఫేస్ యాడ్ చేసాం కాబట్టి దానికి
సేమ్ అదే దాన్ని యాడ్ చేస్తాను, దాన్ని ఇన్హెరిట్ చేస్తాను. ఇన్హెరిట్ చేశాను. అక్కడ ఆల్రెడీ ఇంటర్ఫేస్ అంటే ఏంటండి, మనకి ఇక్కడ దాని ఇంప్లిమెంటేషన్ ఉండాలి, అదే చూపెడుతుంది. ఈ ఎంప్లాయీ రిపోజిటరీ డస్ నాట్ హ్యావ్ ఇంటర్ఫేసెస్, ఇంప్లిమెంటేషన్స్ లేవని చెప్పి చూడాలి. ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేశాను. అయితే ఇప్పుడు దాన్ని ఎలా రిటర్న్ చేస్తానో చూద్దాం. యూజింగ్ ఆఫ్ EFTB context is equal to new EFTB context. EFTB context తీసుకొని మనం ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలనుకున్నాం, ఎంప్లాయీస్ని రిటర్న్ చేయాలి. కాంటెక్స్ట్ డాట్ ఎంప్లాయీస్ డాట్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ని రిటర్న్ చేస్తాం. అక్కడ ఉన్న ఒక మెథడ్ని మనం ఇక్కడ ఇన్హెరిట్ చేసాం. ఇప్పుడు దాన్ని మనం మన MVC హోమ్ కంట్రోలర్లో ఎలా పెట్టాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఇన్హెరిట్ చేయాలి కాబట్టి ముందుగా దీన్ని బిల్డ్ చేద్దాం. మనకి ఆ డిఎల్ఎల్లో ఇందులో యాడ్ చేయాలి కాబట్టి మనం బిల్డ్ చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ వస్తుందో లేదో చూసుకొని ఇప్పుడు యాడ్ చేద్దాం. స్టార్టెడ్. ఓకే, బిల్డ్ సక్సెడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెఫరెన్సెస్లో దాన్ని యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసాం. EF యూజర్ CLM. ఇప్పుడు హోమ్ కంట్రోలర్లోకి వచ్చి ముందుగా మనం ఒక ప్రైవేట్ వేరియబుల్ తీసుకున్నాం, అది రీడ్ ఓన్లీ తీసుకొని ఎంప్లాయీ రిపోజిటరీ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను. దాని పేరు నార్మల్గా EMP రిపోజిటరీ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ చేస్తాను హోమ్ కంట్రోలర్. ఆ కన్స్ట్రక్టర్లో నేను EMP రిపోజిటరీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ రిపోజిటరీస్, అదే ఎంప్లాయీ రిపోజిటరీ ఇస్తాను. ఎంప్లాయీ రిపోజిటరీ దీనికి మనం ఇది కాంక్రీట్ది యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. అందులో ఏంటంటే ఎంప్లాయీ రిపోజిటరీ స్పేస్ EMP రిపోజిటరీ పారం. ఇప్పుడు EMP రిపోజిటరీకి EMP రిపోజిటరీ పారం ఇస్తాం. ఓకే, ఇక్కడతో మనకి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ సెటప్ కంప్లీట్ అయింది నార్మల్గా. ఇప్పుడు దాన్ని యూజ్ చేద్దాం. లిస్ట్ ఎంప్లాయీ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు మన EMP రిపోజిటరీ డాట్ గెట్ ఎంప్లాయీస్ వచ్చింది కదండి. అది ఎందులో వస్తుంది,
మీకు చూస్తే అయితే ఇంటర్ఫేస్ వస్తుంది, అంటే మనకి రిపోజిటరీ కనిపించకుండా ఇంటర్ఫేస్ మాత్రమే యూజ్ అయ్యేటట్టుగా మనం ఇక్కడ రాసుకుంటున్నాం అనమాట. రిపోజిటరీ గెట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఇక్కడికి వస్తుందో రాలేదో, టేబుల్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. బ్రేక్ పాయింట్స్ పెడదాం. మనం వెబ్ డాట్ కాన్ఫిగ్ అవ్వడం మర్చిపోవాలి. వెబ్ డాట్ కాన్ఫిగ్ ఇద్దాం. ఓకే, వెబ్ డాట్ కాన్ఫిగ్లో మనం కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చుకుందాం. డాట్ కాన్ఫిగ్ ఓపెన్ చేసి ఆల్రెడీ కనెక్షన్ స్ట్రింగ్ అనే ఏమైనా ఉందేమో చూడండి. ఒకవేళ అది లేకపోతే కనుక నార్మల్గా మనం కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఒక కొత్తది యాడ్ చేసుకోం. అది అండర్ కాన్ఫిగరేషన్ సెక్షన్లో మనం యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేస్తాం. కనెక్షన్ స్ట్రింగ్ యాడ్ చేసి ఒకటి యాడ్ స్పేస్ నేమ్ ఈక్వల్ టు empdb కాంటెక్స్ట్. ఈ నేమ్నే మనం సేమ్ ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ అప్పుడు అది దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఓకే, ప్రొవైడర్ నేమ్ వచ్చి సిస్టమ్ డాట్ డేటా డాట్ SQL క్లయింట్. కనెక్షన్ స్ట్రింగ్ వచ్చి మామూలుగా ఇక్కడ నుంచి కనెక్షన్ యాడ్ చేస్తున్నాను. మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ డేటాబేస్తోనే ఏమనుకోకండి. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ వల్ల, అంటే నార్మల్గా మీరైనా ఎవరికి కన్స్ట్రక్షన్ చెప్పకూడదు కాబట్టి చూపించట్లేదు, ఆ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ చూపించలేదు. మామూలుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది కన్స్ట్రక్షన్ ఎలా తెచ్చుకోవాలనేది. మామూలుగా సర్వర్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి కనెక్షన్ యాడ్ చేసి కన్స్ట్రక్షన్ తెచ్చుకొని, ఆ కన్స్ట్రక్షన్ నేను empdb అనే డేటాబేస్ పెడుతున్నాను. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో కనెక్షన్ చేస్తాం. ఓకే, దాన్ని సేవ్ చేసి క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ని రన్ చేద్దాం. మనం ఒక నిమిషం, సారీ, వ్యూని యాడ్ చేయడం మర్చిపోయాను. ఓకే, దట్స్ ఫైన్, అది సహజం అటువంటిది. బిల్డ్ సక్సెస్ అయింది, సంతోషం. అది ఒక మేరకు ఇంకా వ్యూని యాడ్ చేస్తాను. ఒక ఎంటీ లేఅవుట్ పేజ్ ఏం లేకుండా జస్ట్ ఎంటీ దాన్ని యాడ్ చేస్తాను. ఓకే, ఒక వ్యూ యాడ్ అయింది. అంటే మన వ్యూ వచ్చిందా లేదా చూసుకోవడం కోసం నార్మల్గా ఏదో ఒకటి పెడతాం. టెస్ట్ సేవ్. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, అమౌంట్ కనుక ఓకే, మనకి debug.5 అయింది.
ట్రేస్ చేస్తూ వెళ్దాం. ఓకే, కాంటాక్స్ట్ కాల్ అయింది. కాంటాక్స్ట్ కాల్ అయింది. ఎఫ్టీపీ కాంటాక్స్ట్ ఎస్. ఇప్పుడు మనకి డేటాబేస్ ఇనిషియలైజ్ అయ్యింది. డేటాబేస్ ఇక్కడితో క్రియేట్ అయింది. ఓకే, చూద్దాం క్రియేట్ అయిందో లేదో. షాప్స్ రాలేదు, నెక్స్ట్ దానికి వెళ్ళింది అంటే మనకు క్రియేట్ అయినట్టే. ఎస్, వచ్చిందంటే ఎంప్లాయీస్ కౌంట్ 0. ఇది మనం డేటాబేస్లో చెక్ చేద్దాం. డేటాబేస్ చూడండి, ఇక్కడ మీకు డేటాబేస్ లేదు. ఈఎంపీడీపీఎన్ డేటాబేస్ రీఫ్రెష్ చేస్తాను. ఓకే, ఈఎంపీడీపీఎన్ డేటాబేస్ వచ్చింది. అందులో మన ఎంప్లాయీస్ డేటాబేస్ క్రియేట్ అయింది. దాని డిజైన్ చూద్దాం. మనం తీసుకున్నట్టే ఇది ప్రైమరీ కీ కింద వచ్చి ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాం, వెనక ఎన్వైఆర్ మ్యాక్స్ తీసుకున్నాం, మనం స్ట్రింగ్ స్పెసిఫై చేసాం కదా. ఓకే, ఇప్పుడు ఐ థాట్ మీ అందరికీ ఇది బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.